ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా మన కిచెన్. నేను మీ శ్రాస్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ స్టఫ్డ్ మిర్చి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థములు: మన మిర్చి, ఇలా ఉడకపెట్టుకున్న ఆలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, బఠానీలు, జీరా పొడి, సాల్ట్, కారం, ధనియా పౌడర్. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆన్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ వేగే టైంలో మనం ఆలుని మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు బఠానీలు, మనం స్మాష్ చేసుకున్న ఆలు, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కారం రుచికి సరిపడా, సాల్ట్ రుచికి సరిపడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మిర్చిలోకి తయారు చేసుకునే స్టఫ్ ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారయ్యాక ఒక 10 నిమిషాలు చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిర్చి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఇప్పుడు మిర్చి బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా మనం మిర్చీల్ని ఇలా కట్ చేసుకుని ఇందులో సీడ్స్ని మొత్తం మనం తీసేసుకుంటే మనకి కారం ఉండదు. ఈ విధంగా సీడ్స్ని మనం మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా అన్ని మిర్చీలు మనం సీడ్స్ లేకుండా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకునే విధానం చూద్దాం. ఒక బౌల్లోకి శనగపిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్టు, కారం, వాము ఇలా నలిపి వేసుకుంటే బాగా పడుతుంది. వాటర్ వేసుకుని మన బజ్జీ పిండిని కలుపుకోవాలి. ఉండలు లేకుండా స్మూత్ పిండి కలుపుకోవాలి. మనం బజ్జీ పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా కలుపుకున్నాక పక్కన పెట్టుకుని ఈలోపు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడెక్కేలోపు మిర్చిలోకి మనం తయారు చేసుకున్న స్టఫ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మన స్టఫ్ని మిర్చిలోకి పెట్టుకున్నాక ఈలోపు మన ఆయిల్ కూడా వేడెక్కింది. ఇప్పుడు పిండిని మన మిర్చిని ఈ విధంగా ముంచుకుని బజ్జీలాగా వేసుకోవడమే.
మన స్టఫ్డ్ మిర్చి ఈ విధంగా రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మన వేడి వేడి స్టఫ్ మిర్చి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా మన ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.